పుష్ప సినిమాని ఒక సినిమా ఉంటే ఈ సినిమాకు డైరెక్టరు సుకుమార్. ఈ సుకుమార్ అనే ఏ విధంగా ఈ పుష్ప సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారో ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకుందాం. వాస్తవంగా యువతకు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి చిత్రాలు, ఆ తర్వాత సమాజానికి మంచి విషయాన్ని పరిజ్ఞానంలోకి తీసుకొచ్చేటటువంటి విషయాల్లో సినిమాలు తీస్తుంటారు. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వము అనుమతి ఇవ్వాలా, సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలా వాస్తవంగా అయితే ఈ పుష్ప సినిమాలో మీరు గమనించవచ్చు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రెండు వ్యవస్థలు, కీలకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ఐఏఎస్, రెండోది ఐపీఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. రెండు కీలకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఐపీఎస్ వ్యవస్థ అంటే వాస్తవంగా ఈ దేశంలో ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే బలవంతుడు బలహీనుడిపై, డబ్బున్నవాడు డబ్బు లేనివాడిపై, నోరున్నవాడు నోరు లేనివాడిపై ఈ విధంగా ఒకరి మీద ఒకరబడి పెరుక్కొని తినేటటువంటి స్టేజికి ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే దేశం సౌలభ్యంగా ప్రశాంతంగా ఉండలేదు. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థలో హోంగార్డు దగ్గర నుంచి డీజీపీ దాకా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారినైనా, ఈ యూనిఫామ్ వేసుకున్నటువంటి వారిని ఈ సమాజం బాగా గౌరవిస్తుంది, ఆరాధిస్తుంది. ఏ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఇంతగా అభిమానించదు, ఆరాధించదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పుష్ప 1 సినిమాలో ఈ సుకుమార్ గారు ఏం చేశాడంటే, ఒక పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారిని బట్టలు శుభ్రంగా ఎప్పదీపించి డ్రాయర్ మీద పెట్టి అర్ధనగ్నంగా అవమానించడం జరిగింది. ఇది అందరూ చూసి ఉంటారు. పుష్ప 2లో అదే పోలీస్ అధికారిని ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి దాంట్లో పడేసి మూత్ర విసర్జన చేయడం జరిగింది. ఈ మొదటి సినిమాలో బట్టలు ఎప్పదీసినటువంటి వ్యక్తి, రెండవ సినిమాలో మూత్ర విసర్జన చేసినటువంటి వ్యక్తి ఒక దొంగ, క్రిమినలు, స్మగ్లరు. వీడు అంచెలంచెలుగా వెతుకుతూ ఒక డబ్బును కూడబెట్టుకొని పై స్థాయికి వచ్చినటువంటి స్మగ్లర్ ఈ పని చేశాడు. అయితే నేనేమంటానంటే, ఒక పోలీస్ అధికారిని అవమానించినప్పుడు, అగౌరవపరిచినప్పుడు, కించపరిచినప్పుడు, ఈ పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సన్నగిలే విధంగా చేసినప్పుడు ఈ దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి డీజీపీ దాకా ఎవరు అయినా సరే ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు, ఎందుకు పత్రికా ప్రకటన ఇవ్వట్లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఈ విధంగా ప్రశ్నించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఏమంటే, పోలీసు వ్యవస్థని ఇంత దిగజారే విధంగా ఈ సినిమాల్లో సన్నివేశాలు పెడితే ప్రజలకు నమ్మకం సన్నగిలిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించాలి కదా. ప్రభుత్వాలు కూడా ఎందుకు స్పందించలేదని సెన్సార్ బోర్డును కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఈ సుకుమార్ గారు చేసినటువంటి దీని మీద ఈ రెండు సినిమాల్లో, ఈ రెండు పుష్ప 1, పుష్ప 2 రెండు సినిమాల్లో ఈ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి సినిమాలు మళ్ళా తీయకుండా ఈ సుకుమార్ లాంటి వాడిని క్రిమినల్ చర్యలతో చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. వీడికి తగు విధంగా బుద్ధి చెప్పాలని. కాబట్టి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వారు కూడా స్పందించాలి. ఎందుకు స్పందించలేకపోతున్నారు? సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థలో ఒక అధికారిని ఇలా చేసాడని చెప్పి ఈ దేశంలో కానీ రెండు రాష్ట్రాల్లో కానీ ప్రజలందరూ ఒక అవగాహనకు వచ్చారు. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు ఏ సినిమాలోకి వచ్చినా సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎందుకు. కాబట్టి ఏదేమైనా ఈ రెండు సన్నివేశాలను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఖచ్చితంగా కోర్టులో ఫిల్ చేస్తానని తెలియజేస్తున్నాను.